నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా, ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇంతకుముందు మనం ఆర్డర్ డిగ్రీ చెప్పుకున్నాం. ఆ సమ్ అయినా ఈ సమ్ అయినా వచ్చి ఇది కూడా ఈజీయే. సపోజ్ y ఈక్వల్ టు వాడు ఇచ్చిన సమ్స్లో ae⁻x be⁻−x, లేకపోతే y ఈక్వల్ టు ae⁻2x be⁻−2x, లేకపోతే y ఈక్వల్ టు a cos x ప్లస్ b sin x b sin x, లేదంటే y ఈక్వల్ టు a cos 2x ప్లస్ b sin a cos 2x b sin 2x. ఇలా ఈ విధంగా దీంట్లో ఏ బి అనేవి ఏం టర్మ్స్ అమ్మా? ఏ బి అనే టర్మ్స్ ఏంటి? కాన్స్టెంట్ టర్మ్స్, ఏ బి టర్మ్స్. ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ అయితే మీకు కనిపిస్తాయో ఇచ్చిన లెక్కల, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి కానీ, స్మాల్ ఏ స్మాల్ బి కానీ, ఏ టర్మ్స్ అయినా ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అయితే నీకు కనిపిస్తాయో అన్నిసార్లు ఈక్వేషన్ని డెరివేషన్ చేయాలి. ఏం చేయాలి? డెరివేషన్ చేసి ఫైనల్ ఆన్సర్లో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనే టర్మ్ లేకుండా చూసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏముండకూడదు? క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. నీకు ఫైనల్లో లెక్క మొత్తం చేసాక ఆన్సర్ ఉంటుంది. అయితే ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలి అనేది, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అయితే లెక్కలో ఉంటాయో అన్నిసార్లు చేయాలి. మీకు ఈ చాప్టర్లో నార్మల్గా ఇచ్చాడు కాబట్టి 3 మార్క్స్ సమ్స్ కాబట్టి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మాత్రమే ఉంటాయి. అంతకుమించి ఎక్కువ ఉండవు. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్సే ఉంటాయి. సో ఆ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మీద నేను కొన్ని లెక్కలు చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ లెక్క చూడండి. ఇది ఇచ్చాడు అనుకుందాం. మనం గివెన్ ఏం రాయాలి? గివెన్ y ఈక్వల్ టు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు ఇచ్చింది రాస్తాం ae⁻x ప్లస్ be⁻−x. నువ్వు ఏం చేయాలి? 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేస్తానమ్మా? ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమైంది? d/dx. డిఫరెన్షియేటింగ్ అంటే d/dx. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? d/dx ఆఫ్ ae⁻x ప్లస్ be⁻−x. ఏ అనేది ఏంటి? కాన్స్టెంటా? ముందు రాయొచ్చా? a d/dx ఆఫ్ e⁻x. నెక్స్ట్ b అనేది కాన్స్టెంటా? d/dx ఆఫ్ e⁻−x. నీకు ఫార్ములా ఏం తెలుసు? d/dx ఆఫ్ e⁻x అంటే e⁻x అనే తెలుసు. కానీ d/dx ఆఫ్ e⁻ax అంటే ఏమని తెలుసు? e⁻ax ఇంటూ a అని తెలుసు. ఏం తెలుసు? e⁻ax ఇంటూ a. అయితే చూడండమ్మా, ఇక్కడ ఏముంది? a ఇంటూ d/dx ఆఫ్ e⁻x అంటే e⁻x ప్లస్ b ఇంటూ ఇక్కడ -1 ఉంది. ఏం లేకపోతే ఏమన్నట్టు? మైనస్. అంటే ఈ ఫార్ములాను అప్లై అయ్యేది అంటే e⁻−x, మళ్ళీ బ్రాకెట్లో a అంటే ఎంత? -1 వచ్చింది. దీని నుంచి ఇదేమైంది? a ఇంటూ e⁻x ప్లస్ ఇంటూ మైనస్ b ఇంటూ e⁻−x. ఇదేమైందమ్మా? dy/dx. టోటల్ ఇది ఎంత? dy/dx. ఒకసారి డెరివేట్ చేసాం, మళ్ళీ రెండోసారి చేయాలిగా. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు మళ్ళీ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది? d/dx. మళ్ళీ d/dx. ఇక్కడేముంది? dy/dx పైన d/dx ఆఫ్ ae⁻x మైనస్ be⁻−x. దీని నుంచి ఇక్కడ ఏం కాన్స్టెంట్ అమ్మా? ఏనా? ఏ కాన్స్టెంట్ d/dx ఆఫ్ e⁻x. ఇక్కడ ఏం కాన్స్టెంట్? -bయా? ఏం కాన్స్టెంట్? -b. d/dx ఆఫ్ e⁻−x. ఇటేమైంది? d ఉంది కాబట్టి d²y/dx². దీని నుంచి ఏ కాన్స్టెంట్ కాబట్టి d/dx ఆఫ్ e⁻x అంటే e⁻x. d/dx ఆఫ్ e⁻x అంటే e⁻x మైనస్ b. d/dx ఆఫ్ e⁻−x అంటే e⁻−x ఇంటూ -1. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ ae⁻x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ be⁻−x. ఇటేముంది? d²y/dx². ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకో. ఏమనుకోవాలి? ఈక్వేషన్ 1. ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు మనం? ఇది మొత్తం దేనికి ఈక్వల్? వైకి ఈక్వలా? దేనికి ఈక్వల్? d²y/dx² ఈక్వల్ టు ఇచ్చిన లెక్కలో ఏముంది? y ఈక్వల్ టు ae⁻x be⁻−x. దేనికి ఈక్వల్? వైకి ఈక్వల్. ఈ ప్లస్ వై ఇటు వస్తే ఏమైంది? -y. d²y/dx² మైనస్ y ఈక్వల్ టు 0. ఈ విధంగా వాడు ఏ లెక్క ఇచ్చినా మనం చేస్తాం. ఇప్పుడు ఉన్నాయా ఇచ్చిన లెక్కలో ఏబి అనేవి ఉన్నాయా? ఏబి లేకుండా రాయడమే మన ముఖ్య ఉద్దేశం. ఎలా ఎన్ని లెక్కలు ఇచ్చినా సరే ఇలానే చేస్తూ ఉండొచ్చు.
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, y ఈక్వల్ టు ఏ పవర్ 2x b పవర్ -2x. మీరు ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2గా ఇచ్చిన దాన్ని ఏం రాస్తారు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏం రాస్తారు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అయితే ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ ఏం చేయాలి, ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది, y ఈక్వల్ టు అప్పుడు ఏమైంది d/dx ఆఫ్ y d/dx ఆఫ్ a e పవర్ 2x ప్లస్ b e పవర్ -2x. దీని నుంచి ఏ అనేది ఏ టర్మ్ అమ్మా, మనకి కాన్స్టెంట్ టర్మ్ d/dx ఆఫ్ e పవర్ 2x. నెక్స్ట్ b కాన్స్టెంట్ d/dx ఆఫ్ e పవర్ -2x. మనకేమని తెలుసు ఫార్ములా, d/dx ఆఫ్ e పవర్ ax అంటే ఏమని తెలుసు, e పవర్ ax ఇంటూ a అని తెలుసా. ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా, 2. ఇక్కడ ఏ అంటే -2 అంటే a ఇంటూ e పవర్ 2x ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ b ఇంటూ e పవర్ -2x ఇంటూ a అంటే ఎంత, -2. దీని నుంచి 2a e పవర్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2b e పవర్ -2x. ఇది ఇక్కడ ఏముందమ్మా, dy/dx. మళ్ళీ ఏం చేయాలి, అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేయాలి, ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది, dy/dx d/dx వచ్చేది d/dx. నెక్స్ట్ d/dx ఆఫ్ 2a e పవర్ 2x మైనస్ 2b e పవర్ -2x. దీని నుంచి ఇక్కడ ఏం కాన్స్టెంట్, 2a కాన్స్టెంట్, d/dx ఆఫ్ e పవర్ 2x. నెక్స్ట్ ఇక్కడ ఏం కాన్స్టెంట్, -2b d/dx ఆఫ్ e పవర్ -2x. దీని నుంచి 2a ఆఫ్ మళ్ళీ ఏమొచ్చింది, e పవర్ 2x ఇంటూ 2 -2b ఆఫ్ e పవర్ -2x ఇంటూ ఏమొచ్చింది, -2. దీని నుంచి 2a ఆఫ్ 2 2s ఎంత, 4a e పవర్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4b e పవర్ -2x. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 4 కామన్ తీస్తే a e పవర్ 2x ప్లస్ b e పవర్ -2x. ఇక్కడ ఏముంది నీకు, d2y/dx². ఎందుకని dy/dx అంటే ఏమైంది, d2y/dx². ఈ 4 ఇంటూ d2y/dx² ఈక్వల్ టు a e పవర్ 2x అంటే ఏం రాయొచ్చు, y రాయొచ్చా, ఏం రాయొచ్చు, y. ఇది వెళ్తే d2y/dx² మైనస్ 4y ఈక్వల్ టు 0. ఎందుకని y రాసాము, ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారు, ఇదేగా ఇచ్చింది. సో ఈ విధంగా రాయొచ్చు. నేను ఇంకొక లెక్క చెప్తాను, కొన్ని లెక్కలు మీరు చేద్దురు. ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ సమ్లో ఏమి ఇచ్చారు, y ఈక్వల్ టు a e పవర్ nx b e పవర్ -nx. ఇక్కడ స్మాల్ a స్మాల్ b ఉన్నాయి. స్మాల్ కానీ క్యాపిటల్ కానీ ఏ వాల్యూస్ ఉన్నా మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నీ ఇక్కడ 2. కాబట్టి మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసేయాలి, 2 సార్లు చేయాలి. అంటే క్యాపిటల్ ఏ ప్లేస్లో స్మాల్ ఏ వచ్చింది, క్యాపిటల్ బి ప్లేస్లో స్మాల్ బి వచ్చింది, అంతే. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ dy/dx ఏమైంది, dy/dx ఆఫ్ a e పవర్ nx ప్లస్ b e పవర్ -nx. a అనేది కాన్స్టెంట్ కాబట్టి d/dx ఆఫ్ e పవర్ nx. నెక్స్ట్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి d/dx ఆఫ్ e పవర్ -nx. సేమ్ ఇందాకలాగే ఫార్ములా ప్రకారం ఏం రాస్తాం, a ఇంటూ e పవర్ nx. ఇంటూలో ఏమొచ్చింది, n. a అంటే ఎందుకని ఫార్ములా ఏంటిది, dy/dx ఆఫ్ e పవర్ ax అంటే ఎంత, e పవర్ ax ఇంటూ a అంటే ఎంత, ఇక్కడ n. నెక్స్ట్ b ఇంటూ e పవర్ -nx ఆఫ్ -n. దీని నుంచి ఏమైంది, na e పవర్ nx ప్లస్ మైనస్ nb e పవర్ -nx. ఇటేముంది, dy/dx. మళ్ళీ ఏం చేయాలి, అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides dy/dx dy/dx. Next dy/dx of na e power nx minus nb e power -nx. ఇక్కడ ఏం కాన్స్టెంట్ మనకి, na కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్, na కాన్స్టెంట్. అయితే dy/dx ఆఫ్ ఏముంది, ఇక్కడ e పవర్ nx. ఇక్కడ ఏం కాన్స్టెంట్, -nb కాన్స్టెంట్. d/dx ఆఫ్ ఏముంది, e పవర్ -nx. ఇక్కడ d2y/dx² అయిద్దా, d2y/dx². అయితే
ఎన్ఏ కాన్స్టెంట్ కాబట్టి dy/dx ఆఫ్ ఈ పవర్ ఎన్ఎక్స్ అంటే ఈ పవర్ ఎన్ఎక్స్ ఇంటూలో ఏమొచ్చింది ఎన్ మైనస్ ఎన్బి ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఇంటూ మైనస్ ఎన్. ఇదేమైంది d²y/dx². d²y/dx² ఈక్వల్ టు n ఇంటూ ఎన్ ఎంత ఎన్ స్క్వేరా. దీని నుంచి n ఇంటూ ఎన్ ఎంత ఎన్ స్క్వేర్. ఏముంది ఏ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ బిఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. రెండిట్లో ఏం కామన్గా ఉంది ఎన్ స్క్వేరా. ఏం మిగిలింది ఏ ఈ పవర్ ఎన్ఎక్స్ బిఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. దీని నుంచి d²y/dx². ఇచ్చిన దాన్ని ఏమనుకోవాలి 1 అనుకోవాలి. ఏమనుకోవాలి 1. కాబట్టి ఇది మొత్తం ఏమైంది వైయా అంటే d²y/dx² ఈక్వల్ టు n² ఆఫ్ వై. దీని నుంచి ఇది వస్తే మైనస్ d²y/dx² ఆఫ్ మైనస్ n²y ఈక్వల్ టు 0. ఈ విధంగా మిగతా లెక్కలు మీరు చేయండి. ఇక్కడ ఏ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి బిఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి నాకు ఏమొచ్చిందని తెలుసు d²y/dx². 6 6 ఎంత 36 మైనస్ 36y ఈక్వల్ టు 0. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 4 16 d²y/dx² మైనస్ 16y ఈక్వల్ టు 0 అని రావాలి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 5 20 d²y/dx² మైనస్ 25y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి d²y/dx² ఈక్వల్ టు మైనస్ 3 3 9y ఈక్వల్ టు 0. ఈ విధంగా వస్తాయి. దీంట్లోనే ఇప్పుడు ఇక్కడ మనం ఈ పవర్లో చెప్పుకున్నాక కాజ్ ఎక్స్ సైన్ ఎక్స్లో చెప్పుకుంటే లెక్కలు అయిపోతాయి ఈ చాప్టర్లో. ఈ విధంగా మీరు దీంట్లో ఉన్న లెక్కలు ట్రై చేయండి అమ్మా.